ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ శ్రోతలకి వీక్షకులకి పాణ్యం దత్తశర్మ నమస్సు మాంజలి. మిత్రులారా, శ్రీరామాంజనేయ యుద్ధము అనేటువంటి పద్య శ్రవ్య నాటకమును గత కొంతకాలముగా మీకు వినిపిస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పటికి 5 భాగములు పూర్తయినవి. ఇది 6వ భాగం. ఇందులో శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి ఆంజనేయ స్వామి దూతగా అంగదుడు వస్తున్నాడు. శరణాగత ధర్మాన్ని గురించి శ్రీరామచంద్రమూర్తికి తెలియనిది కాదు. కాబట్టి యయాతిని దయతో విడిచిపెట్టమని ఆంజనేయుని మాటగా చెప్పడము, శ్రీరామచంద్ర ప్రభు అందుకు అంగీకరించకపోవడము, ఈ వృత్తాంతము ఈ భాగములో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో యథాప్రకారము శ్రీరామచంద్రునికి గాత్రమును నేను, అంగదుని గాత్రమును నా తమ్ముడు చిరంజీవి పాణ్యం శంకర కుమార్ శర్మ ధరిస్తూ ఉన్నాము. ఇప్పుడు అంగదుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. రామచంద్ర ప్రభు, మీకివే అంగదుని శతకోటి వందనములు. పంక్తిరధరాజనంతన పంక్తిరధరాజనందన పాపహరణ జానకీ మనోరమణ ఇక్ష్వాకువంశ పావన నీ విమల పాద పద్మములకు భక్తి చేయుచున్నాడ వందనంబు. అంగదా, నీకు శుభంబగుగాక. నాయన రమ్ము, కూర్చుండుము. మానక నానామ మంత్రము పఠించు వాయునందనునకు భద్రమగునే. మైత్రియొనర్చి మా మాట పాలించిన సుగ్రీవరేనికి శుభమునగునే. వృద్ధుడయ్యును నన్ను ప్రీతి సేవించెడు జాంబవంతుడు కూడా సౌఖ్యమగునే. వీర సంగ్రామమునందు ధీరత చూపి పేర్గొన్న కపీంద్రులు కుశలమగునే. సిద్ధగుణమూర్తి వగు నీకు సేమమగునే. వారు వీరననేల నా భక్తులెల్లా హాయి నుండిరే. దుశ్చింత బాయగలరే. అంగదా, అంగదా, తెలుపు నీ విషయంబులెల్లా. రామచంద్ర ప్రభు, మీ దయయున్నంత కాలము మాకే ఉపద్రవములు ఉండవు కదా. అందరము క్షేమముగానే ఉన్నాము. అంగదా, ఇప్పుడు నీ రాక కిష్కింధ నుండియా రామేశ్వరము నుండియా? రామేశ్వరము నుండియే ప్రభు. ఆంజనేయ దూతనై వచ్చి తిని. మంచిది. మారుతి సందేశమేమి? దేవరవారు యయాతి నరేంద్రుని చంపదలిచినారట. అవును.
కావచ్చును. గురుడైననో సురగురుడైననో న్యాయమరయవలయదా? తండ్రి అయిననో విషము చేతికి అందించి త్రావుమన్న త్రాగుదురా ప్రభు? వధ్యుని వధించుటకు మున్ను నేరమును విచారింప పని లేదా? ఆ విషయములన్నీయు మాకు తెలియను, నీవు చెప్పవలసిన పని లేదు. ఇంతకు నీ రాయబారం ఏమి, అది ముందు చెప్పుము. మనవి చేయుదును ప్రభు. తరువాత సౌమిత్రియు నా యయాతియు కాశీనగరము నుండి కోసలకున్ పయనమై వచ్చుచుండా తీవ్ర వాయు సహిత వర్షంబున మార్గమధ్యంబున విడిపోయిరట. నిజమే. తరువాత నిండులేమిచే ఎటులైన నుండవచ్చు, వ్యాధి బాధలతో ఎట్లో బ్రతుకవచ్చు, అంగవైకల్యమున తిరుగాడవచ్చు, శరణిడి శరణిడి విడుట కన్న నీచంబుగలదే. కావున మారుతి కంఠంబున ప్రాణములుండా మాట ఇచ్చి తప్పుట జరుగుని కార్యం. రామచంద్ర ప్రభు, ఈ కారణంబున నేని మారుతియే యయాతిని త్యజించు తలపున ఉన్నచో, ఛీ ఛీ ఆంజనేయ, నా భక్తుడవయ్యు ఎట్టి అవినీతి కార్యము ఆచరించితివని మందలింపతగిన మీరే ఇటుల ఆడదగునా? క్షేమము కోరువారి నిరసింతువటయ్యా, క్షేమము కోరువారి నిరసింతువటయ్యా, మహాత్ములిట్టి అన్యాయ కృతంబులను సలుపు మంచు వచింపగా చెల్లునయ్యా, గాధేయుని పంతమే పగిది దివ్యకృతం బగునయ్యా, ఇంక మా నాయకుడాడినట్టి వచనంబుల కూరిమినాలకింపుమా, ఆంజనేయుడు ఏమనినాడో చెప్పుము. ఏలినవారు అనుగ్రహింపవలేను. కాశీ విభుండు అలగాధేయునకు దోషికాడం చూపలుమారు వేడుమనియే, నిర్దోషిని వధింప నీ వంటి వారికి భావ్యంబుగాదని పలుకుమనియే, అజనీ సుతునిపై అనురాగముననేని భక్తుని పాడి అనియే, కపులకు మీకును కలిగిన చెలిమైన ఎదలో నవ్వక మారు ఎంచుమనియే, సంధి ఏ క్రియనైనను సలుపుమనియే, నీతి మార్గంబు ధాత్రిపై నిలుపుమనియే, చేయుమా ప్రార్థనలనే చెవిజేర్పుమనియే, మిమ్మెప్పుడు మరువమనియే, మీ
ప్రతిజ్ఞా విధానంబు ఉపసంహారము చేసుకొనుడని హనుమంతుని సందేశం. ఇది అంగదుని రాయబారము ప్రభు. అంగద, ఆంజనేయుడు నా భక్తుడు. భక్తుడు భగవానుడు ఏది కోరినను సమర్పింప తగినవాడు. నేను యయాతిని కోరి తినిగాన మాటాడక వానిని కొనిరమ్మని చెప్పుము. చిత్తము మహాప్రభు. భక్తుడొకప్పుడు ప్రమాదమున దోషము చేయుచుండినను భగవానుడు సర్వసమవర్తి, ఆపద్బాంధవుడు, కరుణామయుడు, క్షమాగుణ సంపన్నుడు, భక్తుని కోర్కెలను తీర్చువాడు కాన మీరే మారుతి కోరికను మన్నించజగినవారు. భక్తుడకు వాయునందనుడు తల్లి పరువును కాపాడే గాని శ్రీరాముడు మాత్రము గురువు కీర్తిని కాపాడలేకపోయానని అనిపించుటకే ఆంజనేయుడింతటి కయ్యంబున కొడిగట్టే. అట్టి దురభిప్రాయములు మాకేనాడునూ లేవు ప్రభు. మమ్ము కొత్తగా భావించుచుండిరేమి? రావణాసురునితో రణమునరింపగా కడలిపై సేతువు గట్టునాడు, పాతాళమున మీకు ప్రాణదానము సేయ తెగువతో వెంటనే తెల్చునాడు. సౌమిత్రి మూర్ఛిల్ల సౌఖ్యంబు విడనాడి బ్రతికింపగా పాట్లు పడిన నాడు, ప్రాణాలను తెగించి పవరంబు గావించి కొదువలే నిజయంబు కూర్చున్నాడు. ఎదురు చెప్పగ తలవంచి ఏ గుణాడు, వానరులు నీతిబద్ధులై వరలినారు. ఇప్పుడు మాత్రం దుర్నీతి నెసగినారే, కపులు దుర్మదాంధులు కారు, శ్మాతలేంద్ర. అంగదా, ఇంక నీ వితండవాదము సేయకుము. నీవు పోయి మారుతితో నా మాటలుగా ఇటుల చెప్పుము. ముందు విశ్వామిత్రమునికి వాగ్దానంబు నేను చేసిన మాట నికువంబు, గురువర్యుని మతంబు గురి తప్పకుంటయే శిష్యులకెల్ల ప్రసిద్ధ పదము. తప్పు చేసిన వాని దండింపనగుగాని కరుణింప నీతి మార్గంబు కాదు. ప్రతిఫలాపేక్ష నావంత లేకయే సల్పునట్టి దానికి పాపమంటబోదు. మాట పట్టింపులికనైన మానునేని. అంగదా, మాట పట్టింపులికనైన మానునేని, మనకున్న మైత్రియే మరకుండు. కాదయేని రమ్మను మింక కయ్యమునకు వట్టి బూటకంబులనిందు కట్టిపెట్టు. మహానుభావ, ఎంత మాట రామచంద్ర ప్రభు. పదములనంటి వేడితిమి
వేడితిమి భక్తుల నేలగమము మీరలు కదనము సేతుమంచు నిజ కార్యము చూపితిరేమి సేతు మీ యదనున ధర్మబద్ధమగు వాఘ నా హవమాడుటకే తలొగ్గినాము దయననుజ్ఞనిల్డు కపిమూకను కాచుడు పోయి వచ్చెదన్ ఆ ఓయి అంగద అటులనేమి యుద్ధమేనియు నొనరింతుము గాని యయాతిని విడవమని చెప్పి పోవుచున్నావు. ఓహో అటులైన ఇది వినుము. విడువడు రామచంద్ర పృథివీపతి విడువడు రామచంద్ర పృథివీపతి ఈ కపిమూకలెల్లని పుడమి బడంగ గోల్చుతరి మొర్రొయనంచును ఏడ్చుగాక ఒక్కడు వినబోడు నీ పలుకు ఒక్కడు వినబోడు నీ పలుకు కయ్యము కయ్యమటంచు రాముపై దుడుకుతనంబు చూపుట ఏదో ఒక కీడు ఘటించియే కదా ఏదో ఒక కీడు ఘటించియే కదా. కావున నా కడసారి మాటలు ఆలకింపుము. కృతవారలుగారు మా గొప్ప తెలువా కృతవారలు కారు మా గొప్ప తెలువ రావణుండంత వాడును రణమునందు రామునెదిరించి చచ్చి స్వర్గమున నుండే వనచరులు మీరనంగా ఎంత వారలింకా వనచరులు మీరనంగా ఎంత వారలింకా. మహావీరుడు శివభక్తుడైన ఆ రావణాసురునికే దిక్కు లేదు, వానరులు మీరంతా. కావున నా హితమాలకించి సంధి వచనంబులు మార్చుకొనుట మన ఉభయులకును క్షేమస్కరము. గడచిన దానికై వగవగా పని లేదు నిజంబు గడచిన దానికై వగవగా పని లేదు నిజంబు మీరలిప్పుడైన ఆయయాతిని ప్రమోదము తోడుత విడిపుచ్చియే నడచిన మేలుగల్గు వ్యసనంబు హరించు ముదంబు మించు మానుడువులు వేఫలించు మానుడువులు వేఫలించు ఇది న్యూనతగా తలబోయనేటికి ఇది న్యూనతగా తలబోయ ఏటికి. అయ్యా, యుద్ధంబున జయాపజయంబులు దైవాధీనంబులు కదా. అధీనంగాక మాకు మేము జయించవలయునను భావమే లేదు. మేము మా యయాతికిచ్చిన వాగ్దానముననుసరించి మా కంఠమున ప్రాణములుండు వరకు వానినే కాపాడుటయే కావలయును. అటులైన నీవు ఇంకపోయి యుద్ధమే సిద్ధమని చెప్పుము. అంగదరాయ భారమున ఆపవనాత్మజు నిశ్చయంబు సర్వాంగమెరుంగ జాలితిమి
అంగదురాయబారమున ఆ పవనాత్మజు నిశ్చయంబు సర్వాంగమెరుంగ జాలితిమి వానర కోటిని సైతమింకపై సంగరమందునంతునుము సాహసమున్మదిగల్గే నేటికి భంగము గల్గునంచు పొరపాటుననైన తలంచి ఉంటిమే పొరపాటుననైన తలంచి ఉంటిమే. సరి కానిండు అందుకు మనమేమి చేయగలము అయినను నాడు నిద్రజంద నాల్గవ జామున నాడు నిద్రజంద నాల్గవ జామున కన్న కలయ ఇంత కథకు నాంది ఇప్పుడింతయ్యే ఇంకెంత మూడునో ఇంకెంత మూడునో చెప్పగలమే విధిని తప్పగలమే విధిని తప్పగలమే. నా మనంబు మరింత వ్యాకులతగానున్నది ఏమి చేయుతము. దీనితో 6వ భాగము సంపూర్ణమైనది. 6వ భాగము సంపూర్ణమైనది. త్వరలో 7వ భాగముతో మేము ఎందుకు రాబోతున్నాము మిత్రులారా. 7వ భాగములో లక్ష్మణుడు ఆంజనేయుని కడకు రాయబారమేగు సన్నివేశమును మీకు వినిపిస్తాం. కృతజ్ఞతలతో మీ పాణ్యం సోదరులు. You